దేవుడు మిమ్మల్ని, మీ పశువుల్ని, మీ పిల్లల్ని, మీ పట్టణాన్ని అంతటినీ నాశనం చేయబోతున్నాడు. ఇది దేవుని హెచ్చరిక. యోనా మాటలు విన్న ప్రజలు భయంతో, భక్తితో దేవునికి మొర్రపెట్టడం మొదలుపెట్టారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థించి క్షమించమని వేడుకున్నారు. రాజభవనంలో ఆర్భాటం ఆగిపోయింది. నినివే రాజు ఉపవాసం ప్రకటించాడు. అతడు రాజవస్త్రం తీసివేశాడు. దేవా, నన్ను క్షమించు. అతను గోనెపట్ట కట్టుకుని బూడిద జల్లుకొని దేవుణ్ణి క్షమించమని వేడుకున్నాడు. పశువుల్ని కూడా ఉపవాసంలో ఉంచారు. పట్టణ వీధుల్లో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి వేడుకుంటూ క్షమించమని కన్నీరు కార్చారు. వారి ప్రార్థన విన్న దేవుడు వారి మీదికి పంపిస్తానన్న ఉగ్రతను వెనక్కి తీసుకున్నాడు. నినివే